హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్ములు స్టోరీస్. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ సిఐడి మిస్టరీ. హైదరాబాద్ నగరంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త అయిన రమేష్ తన ఇంటిలోని స్టడీ రూమ్లో మృతదేహంగా కనిపించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ గది లోపల నుంచి లాక్ చేయబడి ఉంది. కిటికీలు కూడా మూసి ఉన్నాయి. కేసు వెంటనే సిఐడి అధికారులకు అప్పగించారు. సిఐడి అధికారి అర్జున్ తన టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఇది ఆత్మహత్య లాగా కనిపిస్తోంది సార్ అని ఒక కానిస్టేబుల్ అన్నాడు. అర్జున్ మాత్రం గదిని జాగ్రత్తగా పరిశీలించాడు. టేబుల్పై ఒక కప్పు కాఫీ, కొన్ని పత్రాలు మరియు ఒక విచిత్రమైన పెన్ కనిపించాయి. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం రమేష్ విషప్రయోగంతో చనిపోయాడని తేలింది. అయితే విషం ఎవరు ఇచ్చారు అని అందరూ ఆశ్చర్యపోయారు. సిఐడి టీం కుటుంబ సభ్యులను విచారించింది. భార్య, కుమారుడు మరియు వ్యాపార భాగస్వామి సురేష్పై అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్లో ఎవరూ గదిలోకి వెళ్ళినట్టు కనిపించలేదు. అర్జున్ ఆ పెన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాడు. రిపోర్ట్ వచ్చాక అసలు విషయం బయటపడింది. ఆ పెన్లో ఒక చిన్న విషసూది దాచిపడి ఉంది. రమేష్ సంతకం చేసే సమయంలో సూది వేళ్ళకి గుచ్చుకొని విషం శరీరంలోకి వెళ్ళింది. ఆ పెన్ను రమేష్కు బహుమతిగా ఇచ్చింది ఎవరో తెలియలేదు అనేదే అసలు ట్విస్ట్. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆ పెన్లో ఉన్నది రిక్కిన్ అనే అతి ప్రమాదకరమైన విషం. 1-2 mg చాలు మనిషి చనిపోవడానికి. సూది గుచ్చుకున్న 4-6 గంటల్లో చనిపోతాడు. రమేష్ భార్య చెప్పింది, 3 రోజుల క్రితం మా వెడ్డింగ్ యానివర్సరీ. సురేష్ గారు ఈ గోల్డ్ పెన్ గిఫ్ట్గా ఇచ్చారు. బిగ్ డీల్స్కి ఇది వాడండి అని చెప్పాడు అని వాళ్ళ ఆవిడ చెప్పింది. సురేష్ అండ్ రమేష్ వ్యాపార భాగస్వామి. ఈలో రమేష్కి 70% షేర్, సురేష్కి 30% షేర్. లాస్ట్ వీక్ రమేష్ కొత్త డీల్ సైన్ చేయబోతున్నాడు. 50 కోట్ల విలువైనది. అది సైన్ అయితే సురేష్ షేర్ 10%కి పడిపోతుంది. కాబట్టి సురేష్ అయినా హత్య చేసి ఉండాలని పోలీసుల అనుమానం. హత్య చేసిన వాడు గదిలోకి వెళ్ళనవసరం లేదు. రమేష్ తానే ఆ పెన్తో సంతకం చేసుకున్నాడు. డీల్ పేపర్స్ టేబుల్ మీద ఉన్నాయి, కానీ సంతకం లేదు. అంటే సంతకం పెట్టే టైంలోనే విషం ఎక్కింది. సురేష్ లాస్ట్ 1 వీక్గా ఇంటికి రాలేదు, కానీ కొరియర్ ద్వారా గిఫ్ట్ పంపించాడు. కొరియర్ స్లిప్ దొరికింది. అర్జున్ సురేష్ని అరెస్ట్ చేస్తూ అంటాడు, నువ్వు పంపిన పెన్తోనే రమేష్ చనిపోయాడు. పెన్లో ఫింగర్ ప్రింట్ నీదే. కొరియర్ కట్టిన వాడు కూడా నిన్ను గుర్తుపట్టాడు. 50 కోట్ల కోసం ఫ్రెండ్ని చంపేశావు అని అర్జున్ అంటాడు. సురేష్ ఏమో తలదించుకుంటాడు. అంతే, ఇంకా ఈ కేస్ క్లోజ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.